ఓకే, ఇందు అండ్ సుమి అసలు ఎట్లా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఎట్లా? టీమ్ పబ్లిక్ నుంచి ఫ్రెండ్షిప్. టీమ్ పబ్లిక్. ఓకే ఓకే. ఇందు ఎక్కడ మీది ఎక్కడ? వైజాగ్. వైజాగ్. ఓకే, అంటే నువ్వు పుట్టాకనే ఇట్లా తయారు చేసిండా దేవుడు, లేదంటే పుట్టక ముందు వేరేలాగా ఉండేనా? పుట్టక ముందు నుంచి ఇలానే ఉంటా. ఇట్లనే ఉన్నావు. పిండి ఎక్కువైనట్టుంది నేను తయారు చేసేటప్పుడు. సుమ్మికి సరిపోలేనట్టుంది. పుట్టినప్పటి నుంచి కాదు, ఈ మధ్య లావాను. ఏం తింటున్నావు? అంబల్ తాగుతుందన్న. తైదంబలా గట్కంబలా? ఏ అంబలో మరి తాగనైతే తాగుతున్నావు కదా. ఏడ పబ్బులనా లేదంటే ఇంట్లోనేనా? నేను అసలు పబ్లిక్. ఓకే ఓకే. ఇప్పుడు వైజాగ్ కదా, ఎంతవరకు చదువుకున్నాను? నేను ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎప్పుడైపోయింది 10th? ఎప్పుడైపోయింది? 10th 2019. నేను మచ్చనే రచ్చ. ఓకే, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అసలు? మా డాడీ ఫార్మర్, రియల్ ఎస్టేట్ చేస్తారు. ఫార్మర్ అంటే బీచ్ లో దుంతుంటాడు మీ డాడీనా? అది వైజాగ్ అంటే వైజాగ్ కాదు, అనకాపల్లి దగ్గర చోడవరం విలేజ్. చోడవరం. ఓకే. మా డాడీ ఫార్మర్. నెక్స్ట్ ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. పొలిటీషియన్. ఎంతమంది? నేను అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. మమ్మీ హౌస్ వైఫ్. హౌస్. ఓకే. మరి ఎందుకు అంటే మీ డాడీ ఫార్మరు, ఇప్పుడు అంటే విలేజ్ లో అనుకుంటారు కదా, నువ్వు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి వీడియోలు తీయడం ఇట్లా అంటే ఫార్మర్ అంటే కొంచెం, ఎందుకంటే కొంచెం ఆడపిల్ల లంగవని వేసుకోవాలి, లేదంటే లంగ జాకెట్, ఈ కైండ్ ఆఫ్ థింక్ లో అంటే విలేజ్ అంటే మరి అంత విలేజ్ కాదు, లైక్ టౌన్ సిటీలో. ఓకే, అంటే ఇట్లుండొచ్చు. ఉండొచ్చు. ఓకే. డాడీ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? అవన్నీ నాకు తెలియదు అన్న. ఎందుకు ఏం రాసి మనం లేదు? నాకు నిజంగా తెలియదు అన్న. ఎప్పుడు పోలేదా పొలంకి? పోయినా చాలా చాలా పెద్ద పెద్ద. ఎంత పెద్ద ఉంటది? అవన్నీ నాకు తెలియదు అన్న. ఏం తెలియదు. ఓకే. మమ్మీకితో ఎక్కువ బాండింగ్ ఉంటుందా నీకు? మా డాడీతో. డాడీతోనే ఉంటది. అంటే నాకు ఏమైనా కావాల్సిన మమ్మీకి అడుగుతా, ఏమైనా షేర్ చేసుకోవాలంటే మా డాడీకి షేర్ చేసుకో. అన్నకి ఏం చేస్తావు మరి? అన్న నేను కొట్టుకుంటాం. ఓకే ఓకే. ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంది మీ అన్నకి నీకు? టీవీ చూసినప్పుడు, లేదా ఏసీ రూమ్ దగ్గర, నేను బయటకు వెళ్తే. ఓకే. బయటకు వెళ్ళవు, ఇంట్లోనే ఉండాలి మా అన్నకి. మరి వెళ్ళినావు కదా, మొత్తానికి బయటకు వెళ్ళొచ్చు నువ్వు. మా డాడీ ఉన్నారు కదా బ్యాక్ సైడ్. ఓకే. అంటే బయటకు వెళ్ళామంటే ఇలా ఇక్కడ కాదు, ఇంట్లోంచి ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళకూడదు, వీధిలో తిరగకూడదు, ఓన్లీ ఇంట్లోనే ఉండాలి. ఎందుకు ఆకతాయిలు ఎక్కుంటారా మీ గల్లీలో? మళ్ళీ జాంపండు ఎటు నుంచి వచ్చిందిరా బాబు అని వెళ్ళి ఇట్లా తెప్పుకొని ఉరుకుతారని భయమా? అంటే ఉంటారు కదా గల్లీలో అబ్బాయిలు. ఎవరన్నా నేను చూసి అన్నారా? అది అమ్మాయి వచ్చా కాదు, కామన్ ఎవరికైనా. రఫ్ గా ఇందీడు మరి ఇంత ఘోరంగా ప్రపోజ్ చేసింది అనిపించిన? ఫస్ట్ హార్ట్ గా ప్రపోజ్ చేసిన ఎట్లా? అంటే మరి అట్లా అంటే అట్లా కాదు, రిలేటివ్స్ కదా, బాగా అవుతాడు నాకు. ఆల్రెడీ నాకంటే ముందు నువ్వే రిపీట్ చేసిన. పర్లేదు, అది నో ఇష్యూ. పేరు రావద్దు అంతే. పేరు. ఓకే. గుర్తుకొచ్చినట్టున్నారు. మెమోరీస్ గుర్తుకొచ్చినాయా? క్యాండిడేట్ గుర్తు? అవన్నీ తీసి పడేసా ఎప్పుడో. అంత ఈజీగా? అంత ఈజీ అంటే ఈజీగా కాదు, ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. ఓకే, అక్కడికి వద్దాం లవ్ స్టోరీ దగ్గరికి. మమ్మీ డాడీలో నీకు అంటే ఎక్కువ ఉంటది కదా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇవేమన్నా ఉంటాయా? అంటే మమ్మీకి మోడర్న్ గా ఉండడం ఇష్టము నేను, మా డాడీకి మాత్రం పద్ధతిగా. ఓకే. లవ్ మ్యారేజా మీ మమ్మీ డాడీ? అంటే లైక్ మా అమ్మమ్మ వాళ్ళు, లైక్ మమ్మీ వాళ్ళు మేనమామ. మీ సైడ్ ఎట్లా ఉంటది? అంటే మేనమామ అంటే మేనమామని పెళ్లి చేసుకుంటారు అట్లనేనా, లేదంటే మేన భావన? మేనమామ. ఓకే. నీ లైఫ్ లా ఇప్పుడు నీకు 10th అయిపోయినాక కావచ్చు, అఫ్ కోర్స్ కొంచెం లోక జ్ఞానం వచ్చినాక కావచ్చు, నీ లైఫ్ లా ఇది చెయ్యకూడదు అనేది ఏదన్నా ఉందా? దీన్ని తెరవెళ్ళకూడదు, ఇది చాలా డేంజర్. బ్రేకప్ అయ్యాక లవ్ వైపు వెళ్ళకూడదు అనుకున్నా, మళ్ళీ ఆ దేవుడు ఏం చేసిండు, మళ్ళీ ఇయర్ లో మళ్ళీ. అవును, మనం చేసి దేవుని మీద దోసుడే ఉండాలి. మనది మరి ఏం చేస్తామన్నా, సుఖపడేది మనము, కష్టపడేది మనము. ఏమనంటే దేవుడు నాదేం లేదు దేవుడు. ఓకే. ఫస్ట్ లవ్ ఎప్పుడు? 10th క్లాసులోనే. 10th ఎండింగ్ హాలిడేస్ ఇంకా అయిపోయింది, 10th అయిపోయింది నాది. ఓకే, ఒకసారి పేరు చెప్పకు, ఎట్లా నడిచింది ఆ స్టోరీ ఫస్ట్ లో? ఇట్లా మా ఇంటి దగ్గరే కాకపోతే మేడపైకి వెళ్ళి ఫోన్లు మాట్లాడడం, ఆ అబ్బాయి ఏమో, మాకు పెద్ద చెరువు ఉంటది అనమాట, ఆ గట్టుపై నుంచి ఆ అబ్బాయి మాట్లాడితే నేనేమో మేడ నుంచి మాట్లాడడం, అలా నడిచేది. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? అబ్బాయి ఎప్పుడు ఉంటారుగా. ఏమనిపించింది మనసులో అప్పుడు? భలే మాట్లాడిండే, భలే ప్రపోజ్. ఫస్ట్ మా డాడీని గుర్తొచ్చింది, నాకు భయం వేసింది, అంటే రిలేటివ్స్ కదా,
మళ్ళీ ఏమైనా అవుతుందేమో గొడవలు అయితేమో అనుకుని లాస్ట్ అదే అయింది అనుకో. గొడవలు అయినాయి ఆల్రెడీ. అందుకే ఆ టాపిక్ తీయొద్దంటారు. ఓకే రైట్. ఓకే అది పక్కన పెడితే నీకు మమ్మీ డాడీలో ఇద్దరు ఇట్లలో నచ్చేది ఏంటి నచ్చంది ఏంటి? ఫస్ట్ మమ్మీ. మమ్మీ అంటే ఇప్పుడు లైక్ మనీ వాల్యూ తెలియదు మమ్మీకి. ఏం చూసినా అది కొనేయాలి ఫస్ట్. ఆ విషయంలో మమ్మీకి డాడీ గొడవ పక్క అవుతుంది, రోజుకి అవుతుంది. ఓకే. మా డాడీ విషయంలో వచ్చేసి మా డాడీ ఏం అంత మంచిగానే ఉంటారు. మా డాడీ అసలు ఏం రాంగ్ అనిపించదు. ఓకే. ఎప్పుడన్నా కోపం వచ్చిందా మమ్మీ డాడీ మీద ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని? వచ్చింది. ఏ విషయంలో? అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు వీధిలో అనుకున్నారు కదా, ఎందుకు మంచిగా చదివించవచ్చు కదా, మీకు ఏం తక్కువ అనేసి మాట్లాడుతుంటే మా డాడీ ఏమో నాకు ఫోన్ చేసి అవసరమానికి యూట్యూబ్ అది అంటే మిమ్మల్ని నేను వదిలేసా కానీ యూట్యూబ్ అయితే వదలని చెప్పి పెద్ద గొడవ అయింది. ఎందుకు అంత స్ట్రాంగ్ డిసిషన్? ఎందుకు యూట్యూబ్ అంత ఇంట్రెస్ట్? అంటే నేను ఫస్ట్ ఒక టీంకి వచ్చా. ఫస్ట్ నేను ఇంటి దగ్గర ఉన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్ అవి చేసేదాన్ని. వైజాగ్ లో ఉండే కాలేజ్ చదువుతూ. ఆ తర్వాత షార్ట్ సిరీస్ అని అవన్నీ చేసుకుంటూ వస్తే మా డాడీకి మొత్తం బాగానే యాక్సెప్ట్ చేసిరు. ఎండ్ ఆఫ్ ద డే ఒక టీం నుంచి నేను కొంచెం సంధిస్తే ఆగం కదా, దూరిపోతాం. ఎండ్ ఆఫ్ ద డే ఒక టీమ్ లోకి వెళ్ళా, మంచిగానే ఉన్నారు, మంచిగానే చూసుకుని అంతా బాగానే ఉంది. ఎండ్ ఆఫ్ ద టీం నుంచి బయటకు వచ్చాక బ్యాక్ బిచ్చింగ్ అయిపోయింది, నాకు నచ్చలే. మళ్ళీ వేరే టీమ్ లోకి వెళ్దామంటే ఆ టీం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు నన్ను. ఫస్ట్ మా టీంలో చేసిన వాళ్ళు అవతల టీంకి వెళ్ళకూడదు అని చెప్పి గొడవలు అయ్యే. ఇక్కడ వద్దాం, హైదరాబాద్ చాలా ఉంది, ఇంకా చాలా ఉంది ఇది వైజాగ్ స్టోరీ. వైజాగ్ వద్దాం, హైదరాబాద్ కి ఎందుకు వచ్చినావు, ఏ టీమ్ లో జాయిన్ అయినావు అది వద్దాం. ఓకే ఓకే. ఇంటి దగ్గర డాడీ యూట్యూబ్ వద్దన్నాడు. వద్దంటే నేను అన్నా యూట్యూబ్ నేను వదులుకోను కానీ మిమ్మల్ని అయితే వదులుకుంటా అని చెప్పి గొడవ పడితే మళ్ళీ ఒప్పుకున్నారు మా డాడీ. సరే నీకు నచ్చింది నేను అన్నా ఎవరో ఏదో చెప్తున్నారని మన లైఫ్ ని సాక్రిఫైస్ చేయగలవద్దు, మనకి నచ్చింది మనం చేసుకోవాలి. వాళ్ళ పిల్లల్ని కాదు కదా, నాకేం నచ్చితే మీరు అది చెయ్యాలి కానీ ఎవరో చెప్పింది పట్టుకోకూడదు అని చెప్పి నేను చెప్పా. మళ్ళీ లవ్ ట్రాక్లని వీడియోస్ చేస్తుంటే మళ్ళీ రీసెంట్ గా 2 days బ్యాక్ ఫోన్ చేసి ఇవన్నీ అవసరమా మనకి అని అన్నారు. కానీ ఒకటి థింక్ చేయి, ఇప్పుడు లాజికల్ గా నువ్వు ఒక ఈ రోజు కాకపోయినా ఎప్పుడో మదర్ అవుతావు కదా, నీకు పిల్లలు. ఒకసారి అందులో ఉండి థింక్ చేయి, మా ఫాదర్ చెప్పేది కరెక్టా రాంగా? మా ఫాదర్ చెప్పింది కూడా కరెక్టే, కాకపోతే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేని దాంట్లోకి వెళ్ళమంటే మనకి అది ఎక్కదు, బుర్రకు ఎక్కదు. మనకి ఇది చెయ్యు అంటే వాళ్ళు నచ్చింది మనం చేయమంటే ఎవరు చెయ్యారు ఫస్ట్. ఆఫ్ కోర్స్. కాకపోతే ఫ్యామిలీ రిలేషన్, చుట్టాలు అక్కడికి ఇక్కడికి వెళ్తే ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పేసి మన లైఫ్ ని వేరే వాళ్ళకి సాక్రిఫైస్. నీ లైఫ్ ఓకే సాక్రిఫైస్ చేయాల్సిన అంత అవసరం లేదు, కానీ నీ లైఫ్ ఏదైతే నీ కెరీర్ ఉందో నీ ఫ్యామిలీ పరువు తగ్గేలాగా ఉండవా, చేయవా? వాళ్ళు పరువు పోయేలాగా అయితే నేను ఏం చెయ్యట్లేదు కదా ఇక్కడ. లవ్లు చేస్తావు, అది లవ్ అనేది పరువు పోవడం ఒక్క మాట. ఆఫ్ కోర్స్. ఒక ఫ్యామిలీలా ఒకతే బిడ్డవు కాబట్టి ఎట్లా ఉంటదంటే, నాకు ఒక్క బిడ్డ చాలా ఇప్పుడు అలానే లవ్ చేశానని మా డాడీ వాళ్ళు తెలియకుండా నేనేం వెళ్ళిపోను కదా, మా డాడీ వాళ్ళు నొప్పించు. అంటే ఫస్ట్ అబ్బాయికి యాక్సెప్ట్ చెప్పేది ఉందో మీ డాడీకి ఫోన్ చేసి డాడీకి రోడ్ ప్రపోజ్ చేసిండు ఏమంటావు మరి, ఇట్లా ఏమన్నా ఉంటుందా? అలా ఏం లేదన్నా. అంటే ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు లవ్ చేస్తా నేను, ఓకే అది ఎంతమందిని చేశానే ఒక్కనే చేస్తా అన్నావు, చేస్తా ఒక్కనే ఒక్కరిని చేస్తావు.